సంస్కృతంలో ఒక్క అక్షరం మారితే మొత్తం అర్థం మారిపోతుంది. పఠతి అంటే అతను చదువుతున్నాడు. ఇది పరస్మైపదం. తీతో అంతమవుతుంది. లభతే అంటే అతను పొందుతున్నాడు. ఇది ఆత్మనేపదం. తేతో అంతమవుతుంది. తీ మరియు తే ఈ ఒక్క అక్షరం తేడా రెండు వేర్వేరు వర్గాలు చెప్తుంది. ఆత్మనేపద ధాతువులు 3. లబ్ అంటే పొందు. లభతే అవుతుంది. వృత్ అంటే ఉండు లేదా జరుగు. వర్తతే అవుతుంది. సేవ్ అంటే సేవించు. సేవతే అవుతుంది. సహ్ ఫలం. లభతే అతను పండు పొందుతున్నాడు. జగత్ వర్తతే ప్రపంచం నడుస్తోంది. రామః గురుం సేవతే రాముడు గురువుని సేవిస్తున్నాడు. తే చివర వస్తే ఆత్మనేపదం అని గుర్తుంచుకోండి పిల్లలు.